ఓం శ్రీ రమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షి గారి మహిమల నుండి చూద్దాము. రాబర్ట్ మురే గారు రాస్తున్నారు, క్యాన్సర్ జబ్బు ఏం చేయగలదు అని. ఈ వ్యాసానికి సరైన పేరు భగవాను నా దగ్గరికి ఎలా వచ్చారు అని. ఎందుకంటే నేను భగవాన్ని గుర్తించకముందే, ఎంతో కాలం ముందే నన్ను భగవాను అందుకున్నారు. ఒక 12 సంవత్సరాల కుర్రవాడు అద్దం ముందు నిల్చుని ఉన్నాడు. చూస్తున్నాడు. తన యొక్క ప్రతిబింబమే తన వైపు ఏదో తెలియనిదిగా, కొత్తదిగా చూస్తుంది. లోపల ఎక్కడో లోతుల్లో నుంచి అడుగుతుంది, ఈ తొడుగేంటి? ఎన్నో ఉద్వేగాలను, తలంపులను, ఇంకా దానిలో లోతుల్లో నుంచి దేన్ని అంటక సాక్షిగా అన్నింటినీ చూస్తున్న ఒకదానిని లోపల ఉంచుకున్న పట్టుకాయ లాంటి ఈ దేహం ఏంటి? నేనేంటి? నేను ఎవరు? అద్దం ముందు నిల్చున్న ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. అలా ఎన్నో వారాలు కొనసాగింది. కానీ ఇతను పుట్టి పెరుగుతున్నది ఆస్ట్రేలియా దేశంలో. భగవంతుని గురించి పాశ్చాత్య బోధనలో తలల్లో ఉన్నాయి. తన భక్తుల కంటే వేరుగా భగవంతుడి పైన ఎక్కడో ఉండి పరిపాలిస్తూ ఉంటాడు. గురి తప్పకుండా శ్రద్ధగా చర్చికి, ఆదివారము స్కూలుకు హాజరైన వాళ్ళు మాత్రమే అతన్ని చేరుకోగలరు. అతని బోధనలను లెక్క చేయకపోయినా, ఏమాత్రం అతిక్రమించినా సరే నరకంలోని అగ్నికూపంలో తోసేస్తాడు అని భయపిస్తూ ఉంటారు. ఈ బాలుడు ఈ విధమైన ఆలోచన విధానాన్ని ఇకపై ఎన్నో సంవత్సరాలు అనుసరించలేకపోయాడు. తన మత గురువు కానీ, బోధకుడు కానీ, ప్రార్థించేవాడిని కానీ అనుసరిస్తూ బలవంతంగా చర్చిలో అందరూ కలిసి ప్రార్థన చేయడం అనే ఆలోచనపై అతనిలో తిరుగుబాటు కలిగింది. ఈ గురువులకు అందరి పాపాలను క్షమించగలిగే శక్తి కూడా ఇవ్వబడింది. వీరు కూడా సాధారణమైన వారి. చర్చిలో సేవ అయిపోయిన తర్వాత వారి సాంప్రదాయ మత గురువు తాలూకా దుస్తులు, అలంకారాలను తీసివేసిన తర్వాత బయట వారి ప్రవర్తనలో లోపల చెప్పిన నీతులను గాలికి వదిలేసి అతిక్రమిస్తూ జీవించేవారు. ఈ వ్యవస్థ అంటే ఈ కుర్రవాడికి జుగుప్స కలిగేది. భగవంతుడు అంటే మనకు తండ్రి లాంటివాడు అని అతను భావించాడు. మరప్పుడు ఆ తండ్రి లాంటివాడు తన పిల్లలు శిక్ష వలన బాధపడుతూ ఉంటే ఎలా చూడగలడు? భగవంతుడు అంటే అన్నింటిలో, సర్వంలో, భూమి, సముద్రము, రాళ్ళు, మొక్కలు, చెట్లు, పురుగులు, జంతువులు, పక్షులు, మనుషులు, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అని ఇతను భావించాడు. అలా భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించాడు. భగవంతుడు మన లోపలనే ఉన్నాడు కాబట్టి మన తల్లిదండ్రులను, కుటుంబాన్ని, స్నేహితులను ప్రేమించినట్లు మనం భగవంతునిపై శ్రద్ధ చూపడం లేదు. ఈ కుర్రవాని తండ్రి అతను 3 సంవత్సరాల వయసులోనే కుటుంబం నుంచి దూరమయ్యాడు. 11 మంది సంతానంలో తను చిన్నవాడు అవడం వలన ఎవ్వరూ అతనికి ఏమీ చెప్పలేదు, నేర్పించలేదు, ఏమీ తెలియదు. అందువలన ఈ కుర్రవానిలో నుంచి లేస్తున్న సందేహాలకు, ప్రశ్నలకు భగవంతుడు అతని ఆరాధన గురించిన తన భావాలకు, అనుభూతులకు జవాబులు, వివరణ చెప్పడానికి ఆ తండ్రికి కానీ ఇంకెవరికి కానీ వీలు కాలేదు. తన యొక్క దృఢ విశ్వాసాలను, భావాలను తన వరకే పరిమితం చేసుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఎంతో ముఖ్యమైనవిగా ఉండే ఆటలు, వాదోపవాదాలు, పోటీ తత్వాలు, పరుగులు, హింస లాంటివి, వాటితో తాను ఒకటి కాలేకపోయాడు. అన్యాయంగా గెలిచేవాడి కంటే న్యాయంగా పోరాడి ఓడిపోయిన వాడే ఆనందం ఎక్కువగా పొందుతాడని తన అంతరాత్మ చెప్పేదాన్ని విశ్వసించేవాడు. ఇతనికి ప్రకృతి సాహచర్యంలో ఎంతో ఆనంద క్షణాలు లభించేవి. మొక్కలు ఆనందంగా తల్లూపుతూ పెరుగుతూ ఉంటాయి. జంతువులు, పక్షులు వాటి సహజ ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా వాటి స్వభావాలతో జీవిస్తూ ఉంటే స్వేచ్ఛ అనుభూతి కలిగేది ఇతనికి. అవి మానవుల్లా ఎన్నో కోరికలు, భ్రమలతో కాకుండా తమ అవసరాల వరకే పరిమితమయ్యేవి. మనుష్యుల్లా ఇతరులను వారి ఆస్తి, డబ్బు, అంతస్తులను బట్టి నిర్ణయించి చూసేవి కాదు. సాంప్రదాయ ఛాందస బోధనల కంటే ఉన్నతము, అతీతము అయినది ఏదో ఒకటి. అంతర్ముఖంలో ఉన్న ఎరుక నిస్సందేహంగా అన్నింటినీ చూస్తూనే ఉండేది ఒకటి ఉందనే భావన ఇతనిలో సదా నిలిచి ఉండేది. కానీ ఈ క్లిష్ట సమస్యకు అతను సమాధానం కనుక్కోలేకపోయేవాడు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసుకున్న ఈ యువకుడు ఎన్నో సంవత్సరాలు భౌతిక కోరికల కోసము కార్యకలాపాలలో సమయం వ్యర్థం చేశాడు. భగవంతుని గురించి మాటలు మాత్రమే చెప్తూ తన అంతర సోదరును వాయిదా వేస్తూ గడిపేశాడు. న్యూగినీ దేశంలో అతను కొందరు మనోటెలిపతి ప్రావీణ్యం గల ఆదివాసుల లాంటి నిర్మలమైన వారితో కలిసి పనిచేశాడు. ఇతనికి 34 సంవత్సరాల వయసులో ఇతని దేహంలో క్యాన్సర్ జబ్బు కనుగొనబడింది. అది ఉధృతం అయితే 24 గంటల్లోనే మరణం సంభవించవచ్చునని
ఇతనికి డాక్టర్లు హెచ్చరించారు. అప్పుడు ఇతనికి ఎలాంటి భయము ఆందోళన కలగకపోగా వెంటనే ఇతనిలో నేను మరణిస్తే ఇక మిగిలి ఉండేదేంటి? నేను ఏమి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాను? అసలు నేనెవరు? నా లోపల ఉండేదేంటి? ఇలాంటి ప్రశ్నలు లేచాయి. ఇతను తెలుసుకోగలిగే జవాబు మాత్రం ఒకటే. అందమైన సీతాకోక చిలుక ఒక ఖాళీ పట్టు కాయపై తొడుగు తప్ప ఇంకేమీ లేని దాన్ని వదిలేసి పైకి లేచిపోయినట్లుగా ఇందులోని ఆత్మ శరీరాన్ని వదిలిపోతుంది. ఇక శరీరానికి ఏమవుతుందో దానికి తెలియదు. తన యొక్క భయాలు ఆందోళన వలన మనిషి ఎన్నో వందల సార్లు చనిపోతూనే ఉంటాడు. అయినా నిజంగా మరణం ఆసనమైనప్పుడు అది ఎప్పుడు ఎలా ఎక్కడ అనేది భగవంతుడే నిర్ణయిస్తాడన్నది అర్థమవుతుంది అని అతను గ్రహించాడు. ఈ సందర్భంలో అతని విషయంలో ఒక చిన్న చికిత్సతో భగవంతుడు ఇతను ఇంకా కొంత తెలుసుకునేందుకు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ దేహాన్ని నిలపాలని నిర్ణయించాడు. ఇతని 36వ సంవత్సరంలో న్యూగిని సముద్ర తీరంలో ఒక అర్ధరాత్రి ఎంతో విచారకరంగా తనపై తనకి జాలి వేస్తూ అతను నడుస్తూ ఉండగా ఆకాశంలో మెరుస్తూ ఉన్న నక్షత్రాలను చూస్తూ అచ్చెరువుతో ఆగాడు. మనకు తెలిసిన భూమి సూర్యుడి కంటే ఎన్నో వేల లక్షల రెట్లు పెద్దవైనవి. ఆ నక్షత్రాలు అయినా సరే ఎంతో చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో అతనిలో మనిషి ఎంతటి చిన్న నలుసులాంటి వాడు, కానీ మహా అహంకారంతో తన దురదృష్టానికి విపత్కర పరిస్థితులను ఇతరులను దూషిస్తాడు, నిందిస్తాడు. ఎందుకంటే తన్ని తాను ఏమిటి అన్నది తాను ఎదుర్కొనకపోవడం వల్లనే అని మెరిసింది. అతని 37వ సంవత్సరంలో ఇతను మేరీని కలిశాడు. ఆమె శ్రీరమణ మహర్షిని ఆరాధించే శిష్యురాలు. ఇది ఒక పురుషుడు స్త్రీని కలవడం కాదు, హృదయాల కలయిక. చిట్ట చివరికి తనలాంటి అనుభూతులే కలవారు, తను విచారణ చేసినట్లే చేసిన వారు, అన్నింటికీ భగవాన్ ద్వారా జవాబులు ఇవ్వగలిగిన వారు తనకి దొరికారు. ఇంతవరకు జీవితం అంతా తానేమిటి అనే విచారణలో ఉన్నవాడు ఇప్పుడు అకస్మాత్తుగా పద్మంలా విచ్చుకున్న భగవాన్ అనుగ్రహ ప్రకాశాన్ని అందుకొని తన ఆత్మ చైతన్యంలో నిలిచాడు. జీసస్ తన స్మృతిలో నిలిచాడు. ఒక్కసారిగా అతనికి పవిత్ర బైబిల్లో ఉన్న వాక్యాలకు నూతన అర్థం స్ఫురించింది. నీ పొరుగు వారిని నీకు నువ్వులాగనే ప్రేమించు. నా తండ్రి గృహంలో ఎన్నో అంతస్తులు ఉన్నాయి. ఆధ్యాత్మిక పురోగతి, చైతన్య స్ఫురణ స్థితులు ఉన్నాయి. రమణాశ్రమానికి రావడం అంటే స్వగృహానికి చేరుకోవడమే. ఎప్పుడు భగవాన్ చెప్పే నీ భారాన్ని అంతా రైల్లో పడేయి అన్న సలహా ఎంతగానో అందరికీ వర్తిస్తుంది. భగవానుపై పూర్ణంగా విశ్వాసం ఉంది అంటే ప్రతిదీ అంతా కూడా ఆయనకు విడిచిపెట్టి వేయడమే. ఏదైతే జరగవలసిందో అది జరిగే తీరుతుంది. అది విముక్తికి అతి దూర మార్గమే. అయినా సరే ఎంత ప్రేమపూరితమైన సాధన. ఇప్పుడు అతనికి 42 ఏళ్ల వయసు. తను పొందిన ఆశీర్వాదాలకు, పరమశాంతికి, ఈ దేహం అనే మహిమాన్వితమైన ఉపాధికి, అచ్చెరువొందించే ప్రకృతికి, బయట లోపల అంతటికి అన్నింటికీ మించి అనుగ్రహానికంతటికీ అతను భగవానుకు అనంత కృతజ్ఞతలను సమర్పించుకుంటున్నాడు. ఈ మనిషికి సత్య మార్గానికి దారి చూపించినందులకు నేను సదా విధేయుడిని ఉన్నట్లు భావిస్తున్నాను. ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక కోరికలు ఉండకూడదని నాకు తెలుసు. అయినా నేను ఇంకా ఆ పూర్ణ స్థితికి చేరలేదు. అదే పూర్ణం కావాలి, పరిపూర్ణంతో ఒకటి కావాలి. ఈ దేహం తిరిగి ఆస్ట్రేలియాలకు పోవచ్చు, కానీ హృదయం మాత్రము భగవాన్ పాదాల సన్నిధిలో అరుణాచలంలోనే ఉంటుంది. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.